సుశీలమ్మ మీనాకు ఇచ్చిన బంగారాన్ని దొంగతనం చేసి మనోజ్కి ఇచ్చిన ప్రభావతి. నిజం తెలుసుకుని మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం. ఇదంతా ఎలా జరగబోతుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక మనోజ్ తన ఫర్నిచర్ షాప్లో కూర్చుని ఉంటాడు. అప్పటికి ఇంక ఇద్దరు కస్టమర్స్ వస్తారు. సార్, నాకు ఒక ఫ్రిడ్జ్, ఏసీ, డైనింగ్ టేబుల్ కావాలి సార్ అని అడుగుతుంటే, ఓకే మీకు ఏది కావాలి చెప్పండి, అది మా వాళ్ళు తీస్తారు స్టాఫ్ అంటే, నాకు నెంబర్ 1 కావాలి సార్ అని చెప్పి కస్టమర్స్ అడగడంతో ఇక సరే సార్ అని కస్టమర్స్కి చూపిస్తాడు మనోజ్. ఇవి కావాలండి, ఇవి ప్యాక్ చేయండి అని ఇంకా కస్టమర్లు డబ్బులు ఇచ్చేస్తారు మనోజ్కి. అబ్బా ఇన్ని డబ్బులు వచ్చినాయో అని ఇంకా మనోజ్కి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఆ డబ్బులు తీసుకుని క్యాష్ కౌంటర్లో పెట్టుకుంటాడు. ఇక ఆ ఫ్రిడ్జ్, ఏసీ, డైనింగ్ టేబుల్ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఇంకా కాసేపటికి అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. ఏమైంది సార్, ఇలా వచ్చారు, ఏం కావాలి అని మనోజ్ అడుగుతుంటే, ఏం లేదు, మీ దగ్గర దొంగ నోట్లు ఉన్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే ఒకసారి చెక్ చేద్దామని వచ్చాము అని ఆఫీసర్లు అంటుంటే, నా దగ్గర దొంగ నోట్లా? అలాంటివి ఏం లేవు సార్. ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తేనే తెలుస్తుంది. అలా ఎలా చెక్ చేస్తారు సార్? మీ దగ్గర ఏమన్నా వారంటీ కానీ ఏమన్నా ఉందా? ఏది చూపించండి, మీ దగ్గర ఏమైనా పర్మిషన్ లెటర్ ఉంటాయని మనోజ్ అడుగుతుంటే, ఇక పర్మిషన్ లెటర్ చూపిస్తారు ఆఫీసర్స్. ఇప్పుడు చాలా మేము చెక్ చేసుకోవడానికి, ఇంకేమైనా చూపించాలా నీకు అని ఆఫీసర్లు అడగడంతో, లేదు సార్ చెక్ చేసుకోండి అని మనోజ్ అంటాడు. ఇక షోరూమ్ అంతా వెతుకుతారు. క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం తీసి ఇక్కడ పెట్టు అని చెప్పేసి మనోజ్కి చెప్తారు. ఇప్పుడు ఇచ్చిన క్యాష్ కూడా, అది కొత్తగా వచ్చినట్టుంది కదా క్యాష్, అది కూడా ఇక్కడ పెట్టు అని మనోజ్ని అడుగుతారు ఆఫీసర్స్. ఇక మనోజ్ క్యాష్ తీసుకువెళ్ళి ఆ క్లాత్ మీద పెట్టేటప్పటికి ఇంకా దాని మీద పౌడర్ వేసి అన్నీ చూసేటప్పటికి దొంగ నోట్లని తెలుస్తుంది. సార్ ఇవి పక్కా దొంగ నోట్లేనండి అని చెప్పి ఒక ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ చెప్పడం చూసి మనోజ్ అయితే, అయ్యయ్యో అవి నేనేం చేయలేదు సార్, అవి నావి కాదండి అని మనోజ్ అంటాడు. నీవైనా నీవి కాకపోయినా నీ షాప్లో దొరికింది కాబట్టి నిన్నే అరెస్ట్ చేస్తాం, ఎక్కడ ఫ్రాడ్ చేసి తీసుకొచ్చావురా ఇలాంటివి అని మనోజ్ని తిడుతూ ఉంటారు ఆఫీసర్స్. లేదు సార్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను ఎందుకు సార్ అలా చేస్తాను, ఇప్పుడే ఒక టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ కొనుక్కుని ఒకరు వెళ్ళిపోయారు, వాళ్ళే ఈ అమౌంట్ ఇచ్చారు, అవి దొంగ నోట్లని నాకు ఎలా తెలుస్తా చెప్పండి సార్ అని మనోజ్ అంటాడు. ఏంటి ఆ మాత్రం తెలీదా నీకు? దొంగ నోట్లకి ఒరిజినల్ నోట్స్కి తేడా తెలియకుండానే ఇంత పెద్ద షోరూమ్ పెట్టేశావా? కానిస్టేబుల్స్ ఇతన్ని అరెస్ట్ చేయండి అని ఇంకో ఆఫీసర్ చెప్పడంతో, సరే సార్ సార్ అరెస్ట్ చేయకండి సార్, అదంతా ముందు ఒకసారి జైలుకి వెళ్ళాక తెలుస్తుందిలే పదా అని ఇంకా మనోజ్ని తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి. సార్ నేను కావాలని చేయలేదండి, అది నాది కాదండి, కొంతమంది కస్టమర్స్ వచ్చి నాకు ఈ డబ్బులు ఇచ్చేసి పట్టుకెళ్ళిపోయారు నా షాప్లో ఐటమ్స్, అవి దొంగ నోట్లని నాకు తెలియదు సార్ అని పోలీసులకి చెప్తాడు మనోజ్. సరే ఇప్పుడు ఇవి 5 లక్షలు ఉన్నాయి, నువ్వు 5 లక్షలు తీసుకురావాలి, ఇవి డూప్లికేట్ నోట్లు కాబట్టి నువ్వు నీ ఆఫీస్లో దొరికాయి కాబట్టి ఇంకా నువ్వు తేక తప్పదు అని పోలీసులు అంటుంటే, సార్ 5 లక్షల అవి నేను కాదు కదా సార్ చేసింది అని మనోజ్ అంటుంటే, అది నువ్వు చేసావా ఎవరు చేశారని నాకు అనవసరం, నువ్వు కానీ ఇప్పుడు తీసుకురాకపోతే నేను జైల్లో వేస్తాను అని పోలీసులు అంటారు. ఇక భయంతో మనోజ్ అలా ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మా అని పిలుస్తాడు మనోజ్. ఏంట్రా ఒకసారి రా అమ్మా అని ఇంకా రూమ్లోకి తీసుకువెళ్ళి ప్రభావతిని జరిగిందంతా చెప్తాడు ప్రభావతికి. రేయ్ ఎదవా, ఏం పని చేసావరా నువ్వు, అయినా దొంగ నోట్లకి ఒరిజినల్ నోట్లకి తేడా తెలియదురా ఎదవా అని చెప్పేసి ఇంకా మనోజ్ని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అమ్మాయి ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు, ఏం మాట్లాడలేదు ఏంటమ్మా, నన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారంటమ్మా అని మనోజ్ అంటుంటే, ఆగరా, అంత డబ్బు మన ఇంట్లో ఎక్కడుంటుంది చెప్పు, ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎవరిస్తారు, పోనీ మీ ఆవిడకి చెప్పరా, వాళ్ళ నాన్న ఏమన్నా కానీ వాళ్ళ మామయ్య ఏమన్నా కానీ వేస్తారేమో అని ప్రభావతి అంటుంటే, అమ్మా ఇప్పుడు నేను రోహిణికి చెప్పలేనమ్మా, తను మళ్ళీ ఇలా జరిగిందని తెలిస్తే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది అని మనోజ్ అంటుంటే, అవును అది కూడా నిజమే, ఒకసారి నువ్వు చేసిన తప్పకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ చెప్తే వెళ్ళిపోద్దేమో అని ఇంకిద్దరు రోహిణికి చెప్పకుండా వాళ్ళు అలా ఏం చేయాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రభావతి సరే ఇప్పుడు ఇంట్లో మీనా బీరువాలో ఉన్న నగలు తప్ప ఇంకేమీ లేవు అని ప్రభావతి అంటుంటే, అమ్మ ఆ నగలే ఇవ్వమ్మా అని మనోజ్ అంటాడు. రే నీకైనా పిచ్చా, అంత సింపుల్ అనుకుంటున్నావా తీసుకొచ్చడానికి, ఇప్పుడు కానీ నగలు లేవని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని ప్రభావతి అంటుంది. అమ్మ తెలియకుండా తెచ్చిపెట్టదామా అమ్మ, ఒక 2 రోజుల్లో తెచ్చిపెడదామని మనోజ్ అంటాడు. సరే వెళ్ళేది ఎలాగోలా తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండి నీకు ఇస్తాను అని ప్రభావతి అన్ని ఇంకా మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. ఇంకా బీరువా తాళాలు తీసి మీనా నగలు జాకెట్ ముక్కలో పెట్టుకుని ఒక కవర్లో పెట్టి బయటికి వస్తుంది. ఇక హడావిడిగా బయటకు వచ్చేస్తున్న ప్రభావతి అయితే మీనాను ఒకసారిగా గుద్దుకుని 2 కవర్లు ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఏమే చూసుకుని వెళ్ళడం తెలీదా నీకు అని ఇంకా రాంగ్ కవర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ప్రభావతి, మనోజ్కి ఇచ్చేస్తుంది.
ఇక మీనా ఆ కవర్ తీసుకువెళ్ళి కిచెన్ రూమ్లో పెడుతుంది. సర్లే చేపలు తీద్దాము అని చేపలు తీయడానికి ఆ కవర్ ఓపెన్ చేస్తుంటే ఇంకా మళ్ళీ బాలు బయటికి వెళ్ళడంతో మీనా బయటికి వెళ్తుంది. ఇక ప్రభావతి అమ్మయ్య మనోజ్ గారికి ఇచ్చేసాను కదా అని వాటర్ తాగడానికి కిచెన్ రూమ్లోకి వెళ్తూ అక్కడ కవర్ చూస్తుంది. ఏంటిది నాకు కవర్లా ఉంది అని ఓపెన్ చేసి చూడగానే ఇంక అందులో మళ్ళీ బంగారం ఉంటుంది. అంటే కవర్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయా, వీడు తీసుకెళ్ళింది మీనా తెచ్చిన కవరా, అయ్యయ్యో అని చెప్పి ఇంకా మళ్ళీ మనోజ్కి ఫోన్ చేస్తుంది ప్రభావతి. అమ్మా ఏంటమ్మా ఇందులో చేపలు ఉన్నాయి, రేయ్ అది మీనా కవర్ రా, ఇద్దరు కవర్స్ మారిపోయాయి, దాని ముందు ఫాస్ట్గా ఇంటికి వచ్చి బంగారాన్ని పట్టుకెళ్ళు అని ప్రభావతి అంటుంది. సరేనమ్మా వస్తున్నాను అని ఇంకా ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్తాడు మనోజ్. ఇక అక్కడ కవర్ లేకుండా ఉంటుంది. మీనా వచ్చి అదేంటి కవర్ లేదు ఏమైంది, ఆ కవర్ ఏమన్నా చూసారా అని అడుగుతుంది మీనా. నువ్వు ఎక్కడో పాడేసుకుని మమ్మల్ని అడుగుతావేంటి అని ప్రభావతి అంటుంది. లేదత్తయ్య చేపలు తీసుకొచ్చాను అందుకని అక్కడ పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు, ఎవరు తీస్తారు చెప్పండి, ఇంట్లో చిన్నపిల్లలు కూడా లేరు కదా అని మీనా అంటుంది. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు చూడు అని ఇంకా ప్రభావతి అంటుంది. అప్పుడే ఇంకా మనోజ్ కవర్ తీసుకుని ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. బంగారపు షాప్లో ఆ నగలు తాకట్టు పెట్టి ఇంకా డబ్బులు తీసుకుంటాడు. తీసుకుని ఇంకా ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇక ప్రభావతి వాళ్ళందరూ భోంచేస్తుంటే మనోజ్ రూమ్లోకి వెళ్ళే డబ్బులు బయటికి తీయడం రోహిణి చూస్తుంది. ఏంటి మనోజ్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది ఇవాళ అమ్మాయిని రోహిణి, ఫ్రిడ్జ్ గట్ట అమ్మాయినా ఆ డబ్బులు అని అబద్ధం చెప్తాడు మనోజ్. అవునా, దా అందరికీ చెప్దాము, నువ్వు ఏమి చేయలేవు, నీ దగ్గర డబ్బులు లేవు అని అందరూ ఎక్కిరిస్తున్నారు కదా, అందరికీ చూపిద్దాం పదా అని ఇంకా డబ్బులు తీసుకుని బయటికి వెళ్తుంది రోహిణి. ఏ రోహిణి అని పిలిచినా ఇంకెంత పిలిచినా ఆకుండా రోహిణి బయటికి వెళ్ళి అందరి ముందు ఆ డబ్బులు చూపిస్తుంది. చూసారా మా మనోజ్ని ఇన్ని రోజులు ఎన్ని మాట్లాడినారు మీరు, ఇప్పుడు చూడు మనోజ్ ఎంతలాగా కష్టపడి ఇంత డబ్బులు సంపాదించాడా అని రోహిణి అందరికీ చూపిస్తుంది. వాటి లక్షలు మింగకుండా ఉంటే చాలు, దాచుకుంటే అదే మంచిది అని బాలు అంటాడు. ఇక ప్రభావతి మనోజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఆంటీ మీరు మా కోసం చాలా చేశారు, ఇదిగోండి ఇంట్లో మీకు ఇస్తామని చెప్పాం కదా నెలవారీ ఖర్చు అని ఆ డబ్బుల్లోంచి తీసి ఇంకా ప్రభావతికి ఇస్తుంది. ఇక ప్రభావతి అలా చూస్తూ ఇంకా డబ్బులు తీసుకుని సైలెంట్గా ఉంటుంది. ఏంటి పార్లరమ్మా, మీ అత్తగారికి డబ్బులు ఇచ్చినా మీ అత్తగారి ముఖంలో ఆనందం కనిపించట్లేదు ఏంటి వాళ్ళ అని బాలు అంటుంటే, అబ్బే అలాంటిదేం లేదు, తీసుకుంటున్నాను ఇందో అని చెప్పి ఇంక డబ్బులు తీసుకుని చాలా ఆనందపడుతూ ఉంటుంది. బాలుకి ఇంకా డౌట్ కొడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా తినేసాక సత్యం దగ్గరికి వెళ్ళి, మావయ్య అమ్మమ్మ గారి పుట్టినరోజు వస్తుంది కదా, అమ్మమ్మ గారికి ఏదైనా గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను, అందుకని అమ్మమ్మగారు నాకు ఇచ్చిన నగలన్నీ కరిగించి ఆవిడకి మంచి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అని మీనా చెప్తుంది. అమ్మ నీ మనసు మంచిది, కానీ మా అమ్మ ఒప్పుకోదనుకుంటున్నాను, తను నీ కోసం ఇచ్చిందా డబ్బులు ఆ నగలు, కానీ నువ్వు మళ్ళీ తిరిగి ఆవిడకి ఇస్తానంటే ఆవిడ ఊరుకోదమ్మా అని సత్యం అంటుంటే, పర్లేదు మావయ్య ఆవిడ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, ఆవిడ ఇంకా వయసు అయిపోయింది, ఇప్పుడు మనం కొంచెం గ్రాండ్గా చేసి ఆ గిఫ్ట్ ఇస్తే ఆవిడ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు అని మీనా అంటుంది. సరేనమ్మా కానివ్వండి అని ఇంక సత్యం అంటాడు. ఇక మనోజ్ వీళ్ళ మాటలు విని ప్రభావతికి ఫోన్ చేసి, అమ్మా ఇప్పుడు నా నగలు కావాలంటున్నారే, ఏదో మాట్లాడుకుంటున్నారు అని మనోజ్ ఫోన్ చేసి చెప్తాడు. ప్రభావతి ఏమో ఇంకా కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అరే ఇప్పుడే కదరా వీళ్ళ ఇంటికి వచ్చాను, అప్పుడే ఇంత షాకింగ్ న్యూస్ చెప్తావా నువ్వు నాకు, అబ్బా కర్మ ఇప్పటికిప్పుడే నగలు తీసుకురావాలంటే ఎలాగా, సరే ముందు నగల షాప్ వాడికి ఫోన్ చేసి ఆ గాజులు అన్నీ ఉన్నాయేమో కనుక్కో అని ప్రభావతి అంటుంది. సరేనమ్మా అని ఫోన్ కట్ చేసి ఇంకా నగల షాప్కి ఫోన్ చేస్తాడు మనోజ్. సార్ నేను సార్ ఇందాక గాజులు నగలు తీసుకువచ్చి తాకట్టు పెట్టాను కదా, ఆ గాజులు నగలు ఉన్నాయా సార్, మీకు మనీ వాపస్ ఇస్తాను, నాకు అవి కావాలి అని మనోజ్ అడుగుతుంటే, అవ్వా అవి ఎప్పుడో కరిగించేసామమ్మా, కరిగించి వేరే వాళ్ళకి చేంజ్ కూడా చేస్తున్నాము అని ఇంకా బంగారపు షాప్ ఓనర్ చెప్పడంతో ఇంకా షాక్ అయిపోతాడు మనోజ్. సరే సార్ అని ఫోన్ కట్ చేసి ఇంకా ప్రభావతికి ఫోన్ చేస్తాడు మనోజ్. ఏరా ఏమైంది ఇస్తా అన్నారా? లేదమ్మా అది కరిగించేశారంట. ఒరే పాపిస్తోడా నీ వల్లేరా, ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. ఆ బాలు అసలు ఊరుకోడు, అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఏంటో అని ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది ప్రభావతి. ఇంకా అలా బాధపడుతూ ఉంటే కామాక్షి చూడలేక, సరే అందాక నువ్వు గిల్ట్ నగలు పెట్టుకుని అందులో ప్లేస్లో పెట్టు, ఒరిజినల్ నగలు వచ్చాక ఆ నగల ప్లేస్లో పెట్టద్దు కానీ అని ఇంకా కామాక్షి ఐడియా ఇవ్వడంతో సరే అని ఇంకా డూప్లికేట్ నగలు బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదిగో మీ అత్తయ్య వచ్చింది, రే ప్రభావతి లోపల నగలు ఉన్నాయి కదా అవి వీళ్ళకి ఇవ్వు అని సత్యం అంటుంటే, ఏంటి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, మా అమ్మ మీనాకి ఇచ్చింది, నోరు మూసుకున్న నగలు తీసుకొచ్చి మీనాకి ఇవ్వు అని సత్యం అంటాడు. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నట్టు నాటకం ఆడి బ్యాగ్లోంచి తీసుకుని గిల్ట్ నగలు మీనాకి ఇస్తుంది. ఇక మీనా ఒక్కొక్కటి అలా చూస్తూ ఉంటుంది నగల్ని. ఏయ్ ఎందుకు అలా చూస్తున్నావు, నేను ఏం దొబ్బేలేదని నగలు దాంట్లోనే ఉన్నాయి అని ప్రభావతి అంటుంటే, తెలుసు అత్తయ్య చూస్తున్నాను అంతే అని మీనా అంటుంది. సరే మావయ్య మేము వెళ్తున్నాము అని ఇంకా నగలు పట్టుకుని మీనా బాలు వెళ్తారు.
ఇంకా బంగారపు షాప్కి వెళ్ళి చైన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ మాకు ఈ చైన్ నచ్చింది, ఈ చైన్ ఉంచండి, దాని బదులుగా మా దగ్గర నగలు ఉన్నాయి అవి కూడా ఇస్తాము అని ఇక గాజులు చౌలీలు అక్కడ పెడతారు మీనా వాళ్ళు. ఇక అది చూసి ఇంకోండి ఇవి బంగారం ఏ రేటుకి వస్తాయి చూసి ఇవ్వండి అని వేరే అబ్బాయికి ఇస్తాడు షాప్లో అబ్బాయి. ఇక చూసి సార్ ఇవి గిల్ట్ నగలండి, ఇవి అసలు ఒరిజినల్ నగలే కాదు, అసలు బంగారమే కాదు అని చెప్పడంతో ఏయ్ లేవండి అయ్యా లేవండి, ఏమైందండి, గిల్ట్ నగలు తీసుకొచ్చి మళ్ళీ మా చేతిలో పెట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నారా ఏంటి, ఏమనుకుంటున్నారు వీళ్ళు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని షాప్లో అందరూ అంటుంటే ఏంటి ఎవరిని బెదిరిస్తున్నావు, అవి గిల్ట్ లాగనా, సరిగ్గా లేదేమో మిషన్ చూసుకోండి అని బాలు అంటాడు. మా మిషన్ బాగానే ఉంది, మీరు తీసుకొచ్చినవి ఒరిజినల్ నగలు కాదు, కావాలంటే మీ ఇంట్లో అడగండి మీకు ఎవరిచ్చారు అని బంగారపు షాప్ వాళ్ళు అంటారు. ఏంటి రెచ్చిపోతున్నావు ఏంటని బాలు కూడా రెచ్చిపోతుంటే అబ్బా ఆగండి అని మీనా అంటుంది. అప్పుడే ఇంకా షాప్ ఓనర్ వచ్చి ఏంటమ్మా మీనా ఏమైంది, అదేం లేదండి మేము ఇంటి దగ్గర నుంచి నగలు తీసుకొచ్చాము కానీ ఆ నగలు గిల్ట్ నగలు అంటున్నారు, అందుకని ఇప్పుడు ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అని మీనా చెప్పడంతో మీరు ముందు ఇంటికి వెళ్ళండి, ఆ నగలు ఎవరు మార్చారో ముందు ఇంట్లో కనుక్కోండి, ఏదో ఎక్కడో తప్పు జరిగింది, నువ్వు అలాంటి దానివి కాదని నాకు తెలుసమ్మా అని ఇంకా గాజులు చేతికి ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు షాప్ ఓనర్. ఏంటి మీనా నీకు ఆయన తెలుసా, చాలాసార్లు పూలు డెలివరీ చేశానండి, పద ముందు ఇంట్లో అసలు గిల్ట్ నగర్ ఎవరు పెట్టడం అని నరికేయాలి అడ్డంగా పద అని చెప్పి కారు ఎక్కుతారు బాలు మీనా. ఇక కోపంతో ఉంటాడు బాలు. ఇంటికి వెళ్ళి కూర్చుని నాన్న ఇవి గిల్ట్ నగలు అని బాలు చెప్పడంతో గిల్ట్ నగలా, అదేంట్రా మీ బీరువాలోంచి తీసిచ్చింది ప్రభావతి, ఏ ప్రభా ఏం చేసావు నిజం చెప్పు అని సత్యం అడుగుతుంటే అదేంటండి నన్ను అడుగుతారు, అయినా మేము ఒక్కలమే ఉంటున్నామే ఏంటా రూమ్లో, మీనా కూడా తిరుగుతుంది కదా, వాళ్ళ పుట్టింట్లో వాళ్ళకి ఏ సాయం వచ్చిందో ఏంటో అందుకని ఆ నగలు తాకట్టు పెట్టి వాళ్ళ అమ్మగారికి ఇచ్చిందేమో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంది. అత్తయ్య మీరు అలా మాట్లాడకండి, నాకు దగ్గర మీ మీద పౌరుషం వచ్చి నా మెల్లో ఉన్న పుస్తులతోడే తీసి మీకు ఇచ్చేశాను, అలాంటిది అమ్మమ్మ గారు ఇచ్చిన నగలు తీసుకువెళ్ళి ఎప్పుడు తాకట్టు పెట్టాను నేను అని మీనా అంటుంది. ఏమో మీనా మీ తమ్ముడు దొంగోడు కదా, ఏదో దొంగతనం చేస్తూ ఉంటాడు, మీ దొంగని విడిపించడానికి ఈ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావేమో ఎవరికి తెలుసు అని ప్రభావతి అంటుంది. ఏ ప్రభా నోర్మి, సరే ఈ సంగతి తేలుద్దాం ఎలాగోలా తేలుద్దాం అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంటే మీనా నన్రాని మాటలు అంటుంది ఇంకా ప్రభావతి. అంకుల్ ఇవన్నీ కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని శృతి అంటుంది. ఆ పని చేద్దాము అని ఇక సత్యం అంటుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంటా ఎందుకు అని మనోజ్ అంటాడు. ఏరా ఏంటి పోలీసు అంటుంటే నువ్వే ఏదో చేస్తున్నావు, నీకైనా ఇచ్చింది అమ్మ తీసి అని బాలు అంటాడు. అదేం లేదు నాకేం ఇవ్వలేదు, నాకెందుకు ఇస్తుంది, నాకేం అవసరం, ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇక ఎలాగైనా తెలుసుకుందామని ఇక బాలు మీనా బయట ఆ బంగారం ఎక్కడ అమ్మారో తెలుసుకుందామని ఆ ఫోటోలు చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. సార్ ఇది మా షాప్లోనే అమ్మారు, ఒక అబ్బాయి వచ్చి అమ్మేసి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఇక్కడే అమ్మాడా సరే అని ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే చేసింది మనోజ్ గాడు అనమాట, చెప్తాను వాడి పని అని అనుకుంటూ ఉంటాడు బాలు. ఏంటండి ఏమైనా తెలిసిందా అని మీనా అడుగుతుంటే ఇంకెవరు ఆ మనోజ్ గడే చేశాడు ఇదంతా అని బాలు అంటాడు. కానీ వాడు అమ్మినట్టు మన దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు కదండి, ముందు మనము ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాక అప్పుడు ఇంట్లో చూపిద్దాము అని మీనా అంటుంది. సరే ఇక బాలు వాళ్ళు కావాలని దొంగ సామాన్లు అమ్మే వాళ్ళతో కలిసిపోయి జైలుకి వెళ్తారు బాలు. ఇక అప్పుడే మనోజ్ జైలు దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇదిగోండి సార్ వీళ్ళే నా సామాన్లు దొబ్బేసి సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు వీళ్ళు, నాకు డూప్లికేట్ క్యాష్ కూడా ఇచ్చారు సార్ వీళ్ళే సార్ అని ఇక మనోజ్ పోయిన సామాన్లు అన్ని గురించి చెప్తూ ఉంటుంటే పోలీస్ ఆఫీసర్కి అప్పుడు బాలు లోపల స్టేషన్ నుంచి ఇంకా వీడియో అంతా తీస్తాడు. ఇక బాలు జైల్లోంచి రిలీజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి సత్యానికి ఆ వీడియో చూపిస్తాడు. నాన్న తీసింది వీడే కానీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఏరా మనోజ్ ఎందుకు తీసావు, నాన్న అది అది అని మనోజ్ అంటుంటే ఇక మనోజ్ని కొడుతూ ఉంటాడు సత్యం. ఏమండి కొట్టకండి, ఎందుకు కొడుతున్నారు వాడిని, కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా, వాడే కదా డబ్బులు తీసి అలా చేసింది, నువ్వు కానీ ఏమైనా సాయం చేసావే ఏంటి అనరాని మాటలన్నీ అన్నావు మీనాని, మీనా అసలు ఏం తప్పు చేసిందని వాళ్ళ ఆ పుట్టింట్లో వాళ్ళకి ఇచ్చిందని చెప్పేసి ఎన్ని మాటలు అన్నావు నువ్వు, అయినా ఆ పిల్ల భరించింది నీ వల్లే అని ఇంకా సత్యం అంటాడు. ఇక ప్రభావతి కూడా మనోజ్ని కొడుతుంది. ఇక రోహిణి వచ్చి ఆపేస్తుంది, కొట్టకుండా అత్తయ్య డబ్బులు ఇచ్చేస్తారు అని రోహిణి అంటుంది. రే నీకు దండం పెడతాను రా, నా గురించి మాత్రం బయటికి చెప్పకరా అని మనోజ్ చెవులో చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. రే నువ్వెందుకు తీసావో నాకు అనవసరం, కానీ చెప్పి తీయాలి, ఇంత పెద్ద ఘోరం చేసే ముందు కనీసం ఆలోచించలేకపోతున్నావా నువ్వు, ఆ మీనని అడిగినా పోయి నాకు చెప్పినా ఏదో ఒకటి అవుద్దు కదరా, అలా దొంగచాటుగా తీసుకెళ్ళిపోతే ఎలాగా అని సత్యం ఇంకా తిడుతూ ఉంటాడు మనోజ్ని.
ఇక బాలు మీనాకి ఇంకా డౌట్ ఉంటుంది. తనకు తాడు వెళ్ళి తీసుకోడే, అది కూడా మన రూమ్లోకి ఎందుకు వస్తాడు మనోజ్, నాకు తెలిసి మా అమ్మే ఇచ్చి ఉంటుంది అని ఇంకా బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. మీనా, ఇది కొంచెం డీప్గా వెళ్ళాల్సిన విషయం. మనోజ్ గారు మన రూమ్లోకి రాడు, కానీ వచ్చేది అమ్మ మాత్రమే. అమ్మే తీసిచ్చిందేమో అని నాకు డౌట్ కొడుతుంది అని బాలు అంటుంటే, ఏదో ఒకటి అవ్వనివ్వండి, తప్పులు ఎన్ని రోజులు దాగుండవండి, అవే బయటపడతాయి, చూస్తూ ఉండండి అని మీనా అంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.